Hi friends, myself Surya Kiran. Welcome to my show Open Your Brains, Catch My Words. Friends, ప్రపంచంలోనే అతి పొడవైన గోడ ఎవరిదంటే చైనా వాళ్ళని ఎవరైనా చెప్తారు. కానీ రెండవ పొడవైన గోడ మనది. దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. Come on friends, let's begin the show. రెండో పొడవైన గోడ మనదే. ప్రపంచంలోనే పొడవైన గోడ ఏదంటే చైనా వాళ్ళని టక్కున చెప్పేస్తారు. మరి మన దేశంలో కూడా అలాంటి ఓ పెద్ద గోడ ఉందని మీకు తెలుసా? అదే కుంభాల్గఢ్ కోట గోడ. అంతేకాదు ఇది చైనా వాళ్ళ తర్వాత రెండో పొడవైన గోడగాను ప్రసిద్ధిగాంచింది. మరి ఈ గోడ విశేషాలు తెలుసుకోవాలంటే మనం రాజస్థాన్ వెళ్లాల్సిందే. ఈ గోడను నిర్మిస్తున్నప్పుడు ఎంతకు గోడ నిలవలేదట. అప్పుడు కుంభ్ ఏదైనా సలహా ఇవ్వమని ఒక పండితుణ్ణి అడిగాడట. ఆయన ఎవరైనా ప్రాణత్యాగం చేస్తే తప్ప గోడ నిర్మాణం పూర్తి కాదని సలహా ఇచ్చాడట. విషయం తెలుసుకున్న ఓ వ్యక్తి తన ప్రాణాలు అర్పించేందుకు ముందుకు వచ్చాడట. కోట లోపలికి వెళ్లే ప్రధాన ద్వారం ఆయన శరీరం భూమిలో పాతిపెట్టిన చోటంటారు స్థానికులు. కోటలు అనగానే మనకు గుర్తుకొచ్చేది రాజస్థాన్. కుంభాల్గఢ్ కూడా అక్కడే ఉంది. రాణా కుంభాకర్ణ్ సింగ్ అనే రాజు కట్టించినందుకు దీనికి ఆ పేరు వచ్చింది. ఆయననే రాణా కుంభ్ అని కూడా పిలుస్తారు. రాజస్థాన్లో ఎక్కువ సంఖ్యలో కోటల్ని నిర్మించింది కూడా రాణా కుంభే. ఈయన 1433 నుండి 1468 మధ్య రాజస్థాన్లోని మేవాడ్ ప్రాంతాన్ని పాలించాడు. ఈ గోడ ఆరావళి పర్వతాలలో భాగమైన కొండలను అనుసరించి ఉంటుంది. కొండ మీద ఉన్న కోటను శత్రువుల బారి నుంచి రక్షించుకునేందుకు దాని చుట్టూరా ఓ గోడను నిర్మించాలనుకున్నాడు కుంభ్. అలా దీని నిర్మాణం 1443లో మొదలయ్యింది. అయితే ఇది ఒక్కసారికే పూర్తి కాలేదు. ఆ తరువాత 400 సంవత్సరాల పాటు కొనసాగింది. చైనా గోడ కన్నా చిన్నదైన దీనిని ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఇక గోడ వెడల్పు 15 అడుగుల దాకా ఉంటుంది. కోట లోపలికి వెళ్లేందుకు 7 ద్వారాలు ఉన్నాయి. సైనికులు కాపలా కాసేందుకు అక్కడక్కడ బురుజులు కూడా ఉన్నాయి. కుంభాల్గఢ్ మరో విశేషం తెలుసా? మొఘల్ చక్రవర్తి అక్బర్తో ఎన్నో యుద్ధాలు చేసి చరిత్రలో గొప్ప వీరుడిగా ప్రసిద్ధిగాంచిన రాణా ప్రతాప్ సింగ్ జన్మస్థానం ఈ కోటే. రాజస్థాన్లో ఉన్న ఛత్తీస్గఢ్ కోట తర్వాత రెండోదిగా పేరుగాంచింది కుంభాల్గఢ్ కోటనే. ఈ కోటలో అందమైన భవనాలు, అంతఃపురాలతో పాటు 360 దాకా హిందూ జైన దేవాలయాలు ఉన్నాయి. శత్రువుల నుంచి రక్షణకు ఈ గోడను నిర్మించారని చెప్పుకున్నాం కదా. చరిత్రలో ఒక్కసారి ఈ కోట శత్రువుల చేతికి చిక్కింది. అది లోపల నీళ్ల కొరత ఏర్పడటం వల్ల. ఈ కోటలో అన్నింటికంటే ఎత్తైన నిర్మాణం బాదల్ మహల్. దీన్ని 1885, 1930 మధ్య మేవాడ్ రాజుగా ఉన్న రాణా ఫతే సింగ్ నిర్మించాడు. ఇది 2 అంతస్తుల భవనం. ఎంతో ప్రసిద్ధిగాంచిన కుంభాల్గఢ్ కోటను రాజస్థాన్ కోటలలో భాగంగా ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు లభించింది. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, రెండవ అతిపెద్ద గోడ మనదే అని. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.